ఆరవ హైకు. వెనక్కి తిరిగి చూస్తే కొండముచ్చు, అరటిపళ్ళన్నీ దాని చేతిలోనే. అరటిపళ్ళతో చెట్టెక్కిన కొండముచ్చు థ్యాంక్ యూ అంటూ విసిరింది. చెల్లితో ఉభయకుశలో పరి, ఆనందంతో కడుపు నిండిన ఆత్మారాముడు. తెల్లవారింది కూడా తెలియలేదు ఎయిర్ కూలర్ జోలలో. స్వీట్ షాపులోని బెల్లం బూందీ ఇంట్లో డబ్బాలో కూర్చుంది. శుక్రవారం సంత నన్ను బొట్టు పెట్టి పిలిచింది. శుక్రవారం సంత పేరంటంలో కూరగాయలు, మామిడి పళ్ళు. ఫోన్లు చేతిలో ఉన్నా దూరంగానున్న ఉభయకుశలో పరి. ఎవరి చేతిలో ఫోన్ మోగుతుందో ఈ శని ఆదివారాల్లో. చెమటలమ్మ విసిగిస్తున్న లెక్క చేయని హైకూలు, శ్లోకాలు. గుడిలోని ఆంజనేయ స్వామి లంచ్కి రమ్మంటున్నాడు మా ఇద్దరిని, ఊర్లో అందరినీ. పెన్నం మీద రొట్లు మా ఇద్దరి నోట్లోకి దూకాయి. శయనించిన శ్రీవారు రాసుకుంటున్న హైకూలు. పెరటిలోని గిన్నెలన్నీ త్వరగా రమ్మని గోల చేస్తున్నాయి. పాలషాపు వాడి చేతిలోని పాలు ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ కూడా రారమ్మంటున్నాయి. గుడికి వెళ్ళలేమని హనుమే ఇంటికొచ్చి తీసుకెళ్ళిన అరటిపళ్ళు. గుడిలో లంచ్ చేసి హనుమకి థ్యాంక్స్ చెప్పాం. భగవంతుని ప్రసాదం ఈరోజు ఎండను వెన్నెలగా మార్చింది. మా వారి ఫ్రెండు చేతిలోని టీ కప్పు షర్టు మీద డిజైన్ అయింది. దేవుని విరాళాలు భక్తులకు భోజన ప్రసాదాలు. 108 నామాలతో సంపూర్ణ రామాయణం మనసుకి ఎంతో ఆనందం. మళ్ళీ రేపటి హైకూల్లో కలుసుకుందాం.